హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నానండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, తనేనండి గజానంద స్వామి గారు మనతో ఉన్నారు. చాలా మెసేజెస్ ఇస్తుంటారు. ఆయన ఒక టెంపుల్కి కూడా అయితే వర్క్ చేయడం జరుగుతుంది. ఆయన ద్వారానే విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోవచ్చా స్వామి? ఉంచుకోవచ్చా అంటే తప్పకుండా ఉంచుకోవచ్చు. ఉంచుకోవాలి. ఉంచుకొని అభిషేకము చేయాలి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి అతనికి అభిషేకం అంటే ఇష్టం. అభిషేకం కంపల్సరీ డైలీ చేయాలి. నిత్య నైవేద్యము పెట్టాలి. దీపారాధన చెయ్యాలి. ఇవన్నీ చేసి శివలింగాన్ని ఉంచుకుంటే తప్పేమీ లేదు. ఇవన్నీ చేయలేను నేను అంటే ఉంచుకోకూడదని చెప్తాను నేనైతే. ఒకవేళ అభిషేకాలు చేయకుండా మాత్రం శివలింగాన్ని పెట్టుకోవాల్సింది లేదు. చేయాలి కదా. ఇప్పుడు ఇంట్లో పెట్టుకొని అలానే పడేస్తే ఎలా అండి? అది తప్పది. శివునికి ఎంత భోలాశంకరుడో అంత భయంకరమైనటువంటి వాడు కూడా. స్త్రీలు సాష్టాంగ నమస్కారాలు చేయవచ్చా? చేయకూడదు. ఎందుకు స్వామి? ఎందుకు అని అంటే స్త్రీలకు మనకు శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఓకే. స్త్రీలకు గర్భకోశము కింద నేలకి ఆనకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రంలో పూర్వీకులు ఇతిహాసాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి స్త్రీలకు సాష్టాంగ నమస్కారం చేయవలసిన అవసరం లేదని చెప్పేసి, చెయ్యకూడదని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. పురుషులకు చేసుకోవచ్చు. 8 అంగాలు నేలకు ఆంచి సాష్టాంగ నమస్కారం చేయాలి. అంటే 2 కాళ్ళు, 2 చేతులు, 2 చెవులు, 2 కణులు ఇవన్నీ కూడా ఆంచి 8 అంగాలు కూడా ఆంచి సాష్టాంగ నమస్కారం చేసుకుంటే సాష్టాంగ నమస్కారం అంటారు. అంటే అష్టాంగ సాష్టాంగ. అలా. డబ్బు ప్రేమన ఈ రెండిట్లో ఏది బెటర్? డబ్బు ప్రేమ ఏది బెటర్ అని అంటే నా బయటి విషయంలో లేదంటే ఇంట్లోనా? ఇంట్లో విషయమైనా బయట విషయం. ఇంట్లో అయితే ప్రేమనే. ప్రేమ మెయిన్, తర్వాతనే డబ్బు. బయటికి వస్తే నా ఒపీనియన్ ఇది డబ్బే మెయిన్. బయటికి వస్తే ఇప్పుడు డబ్బే మెయిన్. ఎందుకంటే ఎవరు కూడా కరెక్ట్ కాదు బయట. అందరు కూడా నటించే వాళ్ళే. మ్యాక్సిమం అందరు నటించేవాళ్ళే. ఓకే. అప్పు అడగడానికి వస్తారు కానీ అడిగేటప్పుడు ఒకలాగా ఉంటారు, మళ్ళీ ఇచ్చేటప్పుడు ఇంకో రకంగా ప్రయత్నిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలుసుకుందాం అండ్ మరిన్ని విషయాలు మరి వేరే వీడియోలో కలిసి చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.